హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ బ్యాంకర్. ఎట్లున్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నా. అండ్ నేను కూడా బాగున్నా. కాకపోతే కొంచెం అవుట్ ఆఫ్ టౌన్ వచ్చిండే, సో కొన్ని వీడియోస్ చేయలేకపోయినా. అండ్ ఇంకొక 1-2 days మళ్ళీ కంటిన్యూస్గా మనం వీడియో చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, చాలామంది నన్ను కమెంట్స్లో అడుగుతున్నారు ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ రిజల్ట్ ఎప్పుడు, అండ్ సెకండ్ థింగ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది. ఈ 2 క్వశ్చన్స్ చాలామంది నన్ను అడుగుతుండ్రు. సో వాటి గురించి వీడియోలు డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ థింగ్ కట్ ఆఫ్ గురించి వస్తే, నేను కమెంట్ కూడా చదివిన. అందులో అసలు మేము క్లూలెస్ ఉన్నాం, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలా లేదా అర్థమవుతలేదు, కట్ ఆఫ్ ఎంత ఉంటుండొచ్చు, ఒక వీడియో చేయండి అని చెప్పి. సో నేను ఇంతకుముందు వీడియోస్లో చాలా క్లియర్ చెప్పిన, కట్ ఆఫ్ ప్రిడిక్ట్ చేయడానికి కాదు ఈ ఛానల్ ఉంది. బట్ స్టిల్ నేను ఒక కట్ ఆఫ్ ఇస్తా మీరు అడిగితే. దేనికి అంటే రిఫరెన్స్, అంటే ఇంత నుంచి ఇంత ఉంటుండొచ్చు కట్ ఆఫ్ అని చెప్పి చెప్తా నేను. దేనికి, ఇప్పుడు ఒకవేళ కట్ ఆఫ్ 80 ఉంటుందో 90 ఉంటుందో అనుకొని నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ కాకపోతే, ఇన్ కేస్ కట్ ఆఫ్ తగ్గి ఒకవేళ నువ్వు అందులో వచ్చి నువ్వు క్లియర్ అయినావు అంటే ఇంటర్వ్యూకి ప్రిపేర్ కావడానికి టైం ఉండదు. సో దానికోసం నేను ఒక రిఫరెన్స్ ఇస్తాను, ఇంత నుంచి ఇంత లోపల ఉంటుండొచ్చు కట్ ఆఫ్ అని చెప్పి. సో నేను అంటే ఇది గాల్లో ఇచ్చే లెక్కలు కాదు, ఇంత ఉంటుంది అంత ఉంటుంది అని. విత్ డాటా వెళ్తాం మనం. అవి ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి, దాంట్లో కూడా చూడండి. అండ్ ప్రిలిమ్స్ కూడా నేను చెప్పినట్టు అందరు 30 అంతే 40 దాకా పోదు అని చెప్పారు. నేను ప్రెడిక్ట్ చేసిన 48 ఉంటుంది అని చెప్పి, ఆల్మోస్ట్ 49 ఉంది. సో అంతే, అది విత్ డాటా వెళ్తాం మనం. సో దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఉంది మన దగ్గర. ఏపీ వాళ్ళందరూ కూడా ఇక్కడనే అప్లై చేసినందుకు. సో పక్క కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, లాస్ట్ టైం కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం 38 చేంజ్ ఉండే. అది దేనికి అన్నది రీజన్స్ మనకు నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పిన. అదే 1 state 1 RRBకి ఏపీ వాళ్ళందరూ అక్కడ వెళ్తామని అప్లై చేసుకొని లాస్ట్ మూమెంట్లో సో వాళ్ళు వెళ్తామంటే ఆ వేకెన్సీస్ కూడా ఉంటాయని ఇక్కడ పెంచుదాం, అంటే ఈ ఇయర్ యాడ్ చేసి వాళ్ళని కూడా తీసుకుందాం ఈ ఇయరే అని చెప్పి కొంచెం ఎక్కువ మందిని ఇంటర్వ్యూకి పిలిచిండ్రు. సో కట్ ఆఫ్ తగ్గింది. బట్ ఈ ఇయర్ అట్లా ఉండదు, వాళ్ళు సార్ట్ చేసిండ్రు. అది 1 state 1 RRB అయిపోయింది కాబట్టి వేకెన్సీస్ ఆల్రెడీ డిఫైన్డ్ ఉన్నాయి, ఇన్నే వేకెన్సీస్ అని చెప్పి. సో దాన్ని బట్టే తీసుకుంటారు. కాబట్టి ఆబ్వియస్గా లాస్ట్ టైం కంటే ఈసారి కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఏపీలో అసలే పోస్ట్ లేవు కాబట్టి అందరు ఇక్కడనే అప్లై చేసిన కాబట్టి ఆ కాంపిటీషన్ చాలా ఉంటుంది. కాబట్టి పక్కా కట్ ఆఫ్ పెరుగుతుంది. ఈ 2 మైండ్లో పెట్టుకుంటే. అండ్ మనకు థర్డ్ థింగ్, ఈసారి పేపర్లో మన కరెంట్ అఫైర్స్ కొంచెం జనరల్ అవేర్నెస్ కొంచెం ఈజీ వచ్చింది కంపారిటివ్లీ. కాబట్టి మనకు కట్ ఆఫ్ పక్కా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కట్ ఆఫ్ పెరగడానికే ఉంది. కాబట్టి కట్ ఆఫ్ పక్కా పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అంటే, లాస్ట్ టైం ఇట్ వాస్ 38.5 ఐ గెస్. సో ఈసారి పక్కా ఇట్ విల్ బీ ఇన్ బిట్వీన్ 65 to 70. ఇంకా ఇండివిజువల్గా ఓబీసీ ఎంత, జనరల్ ఎంత, అంత ఎగ్జాక్ట్ ప్రెడిక్ట్ చేయలేం మనం, అంటే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి కాబట్టి. బట్ ఇఫ్ యూఆర్ ఫాలింగ్ బిట్వీన్ 65 to 70, అంటే మీరు 70 అబోవ్ మీకు మెయిన్స్లో వస్తున్నాయి, 65 అబోవ్ మీకు మెయిన్స్లో వస్తున్నాయి అంటే యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ. సో 65 కంటే తక్కువ ఉంటుందని నేను అనుకోవట్లేదు కట్ ఆఫ్. So you please start preparing for interview if your score is above 65. So 65 పైన ఉంటే పక్కా మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ కావండి, స్టార్ట్ చేయండి. అండ్ ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ కావాలి అంటే ఏం అడుగుతారు, ఎందుకంటే నేను ఆల్రెడీ దగ్గర 4-5 ఇంటర్వ్యూస్ అటెండ్ అయి ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఏం అడుగుతారో ఎట్లా అడుగుతారో. దానికి ఒక డీటెయిల్ వీడియో నేను చేస్తా. ఇట్లా కాదు, నేను మళ్ళీ వచ్చిన తర్వాత ప్రాపర్ వీడియో చేస్తా. సో మీరైతే ఇఫ్ యువర్ స్కోర్ ఈస్ అబోవ్ 65 ఆర్ అబోవ్ 70, ప్లీజ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ. 65 కంటే తక్కువ వస్తే ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ దాకా పోలేమా అంటే, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవును, ఒక ఫ్యాక్టర్ ఫేవరబుల్ ఉంది, ఒక ఫ్యాక్టర్ అట్లా లేదు అంటే మనం ఇంకొంచెం కట్ ఆఫ్ తగ్గుతుండొచ్చు అనుకోవచ్చు. కాకపోతే ఆల్ ది 3 ఫ్యాక్టర్స్ కట్ ఆఫ్ పెరగడానికే ఉంది. సో 65 అబోవ్ ఆర్ మైట్ బి 70 అబోవ్. సో 65 to 70 మధ్యలో మీరు ఉండంటే యూ ప్లీజ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ. అంతకంటే తక్కువ ఉంది అంటే ఇంకా ఇట్స్ చెప్పలేము. అది ఒకవేళ 60 మీరు 64 63 62 అంత ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు అంటే సేఫ్ సైడ్కి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి ఉండండి, అదేం వేస్ట్ కాదు కాబట్టి.
కానీ మీ స్కోర్ 70 అబోవ్ వస్తుంది అంటే పక్కా మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ కాండి. అండ్ ఆ స్కోర్ సరిపోతుందా, ఇంటర్వ్యూకి ఎంత కావాలి, ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు, ఎట్లా అడుగుతారో అదంతా విల్ బీ డూయింగ్ ఎ సపరేట్ వీడియో. అండ్ సెకండ్ థింగ్, ఎప్పుడు రిజల్ట్ అది నేను చెప్పిన యాక్చువల్గా ఇన్ని డేస్ అయితే తీసుకోరు. మనం కొన్ని పాస్ట్ ఇయర్స్ నుంచి చూస్తే దే విల్ బి టేకింగ్ 15 to 20 days అంతే మెయిన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇవ్వడానికి. లాస్ట్ ఇయర్ ఒకటి కొంచెం డిలే అయింది. దేనికి అంటే మనకు రీజన్స్ తెలుసు, 1 state 1 RRB వాళ్ళే షూర్ లేకుండే ఎన్ని పోస్ట్ ఉన్నాయి ఏంది అని చెప్పి. కాబట్టి లాస్ట్ ఇయర్ కొంచెం డిలే అయింది రిజల్ట్. కానీ అంతకు ముందు చూసుకుంటే 3-4 దాని ముందు 3-4 years కంటిన్యూస్ అదే ట్రెండ్ ఫాలో అయినరు. అంటే మనకు మెయిన్స్ అయిపోయిన 15-20 daysలో మనకు రిజల్ట్ వచ్చేసింది. సో అదే నేను చెప్పిన, మనకు 14th పండుగ టైంలో లాస్ట్ మండే ఆర్ ట్యూస్డే రిజల్ట్ రావాల్సింది, కానీ రాలేదు. దేనికి అప్పుడు నేను చెప్పిన బికాస్ ఆఫ్ ఫెస్టివల్, ఒకవేళ ఫెస్టివల్ది కన్సిడర్ చేస్తే 1 week డిలే అవుతుండొచ్చు రిజల్ట్ అని చెప్పి. సో లాస్ట్ వీక్ రాలేదంటే ఈ వీక్ మోస్ట్లీ 99% ఈ వీక్ వస్తుంది. అది ఈ రోజు వస్తుందా, రేపు వస్తుందా, లేకపోతే ఈ ఫ్రైడే వస్తుందా, ఈ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన కొద్దిసేపటికి కూడా లింక్ పెడుతుండొచ్చు, చెప్పలేం. బట్ ఈ వీక్లో అయితే పక్కా వస్తుంది. అండ్ మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా ఏమున్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. బోర్డ్ యూజ్ చేయకుండా నార్మల్ చెప్పేదైతే ఐ విల్ మేక్ ఎ వీడియో. కొంచెం బోర్డ్ యూజ్ చేసేదంటే ఐ విల్ టేక్ సమ్ టైమ్, లేదా ఏదైనా ఆల్టర్నేటివ్ అన్నా చూస్తా. మీరైతే పక్క మీకు ఏం క్వైరీస్ ఉన్నా ఏమున్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ రిగార్డింగ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, అంటే ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు, ఎట్లుంటుంది, ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ దట్. ఇంకా మీకు ఏమైనా కన్సర్న్స్ ఉన్నా మీరు పెట్టండి. అండ్ RRB క్లర్క్ అటెంప్ట్ చేసే వాళ్ళు ప్లీజ్ కంటిన్యూ ద ప్రిపరేషన్. మన స్ట్రాటజీ వీడియో ఉంది, అది చూడండి ఒకసారి, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏం ప్రిపేర్ కావాలి అని. ప్లీజ్ డైలీ మార్క్స్ మాత్రం పక్కా చేయండి. డైలీ మార్క్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సీ యూ సూన్. థ్యాంక్ యూ.